ఇనామ్ ల్యాండ్స్ ఉంటాయి, అసైన్మెంట్ ల్యాండ్స్ ఉంటాయి, సేల్ డీడ్స్ ఉంటాయి, గిఫ్ట్ డీడ్స్ ఉంటాయి, అలాగే మార్టిగేజ్ ఉంటాయి, అలాగే కోర్ట్ ఆర్డర్ సంబంధించిన ల్యాండ్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఓనర్షిప్ ఇచ్చేవే. కాకపోతే ఈ అన్నిటికీ ఉండే రైట్స్ ఈక్వల్ రైట్స్ ఉండవు అనమాట. కొన్ని పట్టాలేమో అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు, ఏమైనా చేయొచ్చు. కొన్ని అయితే అమ్మలేము. దేన్ని అమ్మొచ్చు, దేన్ని కొనొచ్చు. అలాగే దేనికి ఎన్ని రైట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పట్టా భూమి ఉంది. ఆ పట్టా భూమిని ఆ వ్యక్తి ఏమైనా చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు, సేల్ చేయొచ్చు, ఆడుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. అంటే అది ఫుల్ రైట్స్ అనమాట. అసైన్మెంట్ ల్యాండ్ ఉంది. బట్ ఇక్కడ వచ్చేసరికి అసైన్మెంట్ ల్యాండ్కి అన్ని హక్కులు ఉండవు అనమాట. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు మాత్రమే యూస్ చేసుకోగలరు. వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళ వారసులకు ఇవ్వగలరు తప్పితే దాన్ని అమ్మడం కానీ, లేకపోతే మార్టిగేజ్ చేయడం కానీ ఇవన్నీ చేయడానికి లేదనమాట. సో మీకు ప్రతి ల్యాండ్కి ఎన్ని రైట్స్ ఉంటాయి, అలాగే దాన్ని అమ్మేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, కొన్న తర్వాత మనకు వచ్చే రైట్స్ ఏంటి, ఇలా మీకు అన్ని డీటెయిల్స్ కావాలంటే నన్ను ఫాలో చేయండి. మీకు భూమికి సంబంధించిన ప్రతి ఒక్క నాలెడ్జ్ని ఇచ్చే ప్రయత్నం చేస్తా.